క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతయామి అయిన ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను, మన కుటుంబాలందరినీ ఆస్వాదించి దీవించునుగాక. మరి ఒకసారి సియోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఈ యొక్క సందేశం వెలువడుతూ ఉంటుంది. ఈ ఆఖరి మాసం 2025 ఆఖరి మాసం, డిసెంబర్ మాసం, ఎక్కడ చూసినా చక్కగా ఈ యొక్క లైట్స్, వెరైటీస్ ఆఫ్ లైట్స్ కనిపించడం, చర్చెస్ అంతా ముస్తాబ్ చేసి ఉంచడం. ఇతర దేశాల్లో అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో వారంతా డెకరేషన్స్ ఇవన్నీ నవంబర్ మాసం నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఎ మంత్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేయబడతా ఉంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం జరిగిన 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది మనకు చక్కని టైటిల్, వచ్చాడు వస్తాడు. చాలా ఆశ్చర్యంగా ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎవరు వస్తారు అన్న విషయం మనకు జ్ఞాపకం చేయబడితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గలతీ పత్రికని అపోజిట్ అయిన పౌలు గలతీయులకు ఆ పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇది 2000 సంవత్సరాల క్రితం లిఖితం చేయబడిన అవి వాస్తవము అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈజీగా మనం చక్కగా 4 గుర్తుపెట్టుకుంటే గలతీ పత్రిక వాక్యం కనిపిస్తూ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉంటే, ఒకవేళ మీ దగ్గర లేకపోతే కూడా ఏ చర్చ్కి వెళ్ళినా మీకు నూతన నిబంధన అనేది అడిగితే ఫ్రీగా ఇస్తారు, మీరు తీసుకొని చదవచ్చు కూడా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. జాగ్రత్తగా మాట గమనిద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ మాటలు 2000 సంవత్సరాల క్రితం అపోజిట్ అయిన పౌలు ద్వారా రాయబడ్డాయి. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఆయన వస్తాడు అన్న విషయాలు కూడా రాయబడినట్టు మన వాక్యాల్లో చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం మరొక మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అదే గ్రంథంలో, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కన్నును, ఆయన పేరు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మీకా అనే గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏ గ్రామంలో ఆయన జన్మించిన ఇంటున్నాడో ఆ విషయాలు కూడా అక్కడ లిఖితము చేయబడినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరు వచ్చారు అంటే, ఒక గొప్ప రాజాది రాజు, దివ్యందు నివసిస్తున్న రాజు, భూమి ఆకాశములు సృజించబడకముందే ఉన్న రాజు దేవుడు. ఆయన పరసంబంధమైన దేవుడు, దివ్యందు ఉండే దేవుడు, గొప్ప సింహాసనం మీద. అందుకే ప్రవక్త యెషయా అంటాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని నేను చూచితిని అంటాడు. కళ్ళారా తను చూచినట్టు చెప్పాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన దూతల ఘనం ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్న విషయాలు కూడా జ్ఞాపకం చేశారు. మానవుని దేవుడు తన స్వరూపంలో చేశాడు. మానవునికి తన స్వరూపం ఇవ్వడం, మట్టితో మానవుని చేసి స్వరూపాన్నిచ్చి జీవవాయువుగా నరుడట జీవాత్మ అయ్యాడు. సో మానవునిలో దేవుడు ఆత్మను కూడా పెట్టినట్టు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. మానవుని సృష్టించినప్పుడు, ఆ తోటలో ఉన్నప్పుడు మానవుడు పాపం ఎరగలేని వాడుగా, దిగంబరిగా ఉన్న పాపం అనేది దానికి తెలియదు. సాతాను అనే శోధకుడు అక్కడ ప్రవేశించి మీరు దేవదూతల వరే అయిపోతారు అని ఆదాము హవ్వలైన మొదటి అక్కడ వారిని మోసగించి పాపములో పడవేశాడు. పాపము వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం నిత్య జీవమట. పాపంలో పడిపోయిన మానవుని రక్షించడానికి
2000 సంవత్సరాల క్రితం దేవుడు నరరూపము దాల్చాడని వాక్యం సెలవిస్తుంటుంది. దివిని సింహాసనమును విడిచి ఇహలోకానికి వచ్చి నరుడుగా కారణం పాప పరిహారం కలగాలంటే రక్తము చిందించబడాలి. అందుకే దేవుడు నరరూపం దాల్చాడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇది ఇంకో మాట చెప్పాలంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు దివిని విడిచి భువికి ఆయన రావడం, కుమారుడు ఇక్కడ రావడానికి కారణం నశించిన దానిని వెదకి మానవునిలో మరి నశించింది, పరిశుద్ధత నశించింది. పరిశుద్ధత లేకుండా మానవుడు దేవుని చూడలేడు, మానవుడు దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేడు. కాబట్టి పాపంతో ఉన్న మానవుని రక్షించడానికి దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చారు. అదే క్రిస్మస్ సందేశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. వచ్చాడు అన్న విషయాన్ని నేను మీకు రుజువు ఎట్లా వచ్చాడు, ఎలా జరుగుతుంది అంటే మత్తయి సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అని. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో ఆనాడు 2000 సంవత్సరం ఒక ప్రకాశమైన నక్షత్రం అగుపించిందంట. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఒక గొప్ప రాజు జన్మించాడని వారు అక్కడి నుంచి ప్రయాణమై ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చారట. ఇప్పుడేమో గూగుల్ మ్యాప్ అవి చూస్తూ, ఆ గూగుల్ మ్యాప్ అనేది ఏవి లేకముందరనే ఆ నక్షత్రాన్ని చూసి 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి అక్కడికి యెరూషలేమునకు వచ్చి రాజునే హేరోదు రాజుని అడుగుతున్నారు. రాజుగా పుట్టిన వాడు ఇక్కడ ఆశ్చర్యం కలిగింది. జ్ఞానులను పిలిపించాడు. లేఖనాలు చూస్తే అవును జన్మిస్తాడు, బెత్లెహేములో జన్మిస్తాడని. మరి ఆ జ్ఞానులు అక్కడి నుంచి బయలుదేరి బెత్లెహేము వరకు వారు వెళ్ళారు. అక్కడ నక్షత్రం నిలబడిపోతే ఆ బెత్లెహేములో అప్పటికే 2 సంవత్సరాల వయస్సు మానవుని కొరకు ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువుకు వారు వచ్చి ఆయనకు సాంబ్రాణి బోలము అవి వారు సమర్పించినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. కుమారుని అనుగ్రహించిన దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, నేను గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇది, మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. మనం రక్షించాలని అనుకున్న రక్షకుడు తన కుమారుని మన హృదయంలోనికి పంపాడు, లేదా ఆయన మన హృదయములలో జన్మించాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాబట్టి నీవిక దాసుడవు కాదు కుమారుడవే. ఎందరైతే మరి ఆ ప్రభువుని స్వీకరించారు, యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించారు, అంతవరకు వారందరూ లోకానికి బానిసలుగా ఉన్నారు, పాపానికి బానిసలుగా ఉన్నారు. అటువంటి వారిని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నారు, ఇక నీవు దాసుడవు కావు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియ ప్రేక్షకులు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అందుకే టైటిల్లో వచ్చాడు వస్తాడు అనేది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్త శుభవార్త అందిస్తూ వచ్చి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆయన వెళ్తూ, ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది, మీరు మారు మనస్సు పొందుడి. ఎందుకంటే ఆ రాజ్యము ఈ భూమి సంబంధమైన రాజ్యం కాదు, అది పర సంబంధమైన రాజ్యము, నేనుండే రాజ్యము, నేను నివసించే స్థలానికి మిమ్ములను మీరు అక్కడికి రావాలి అంటే మీరు పరిశుద్ధపరచబడే పరిశుద్ధంగా కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు వారసులుగా ఉండాలంటే ఈ పాప క్రియల నుంచి మీరు విడుదల పొందాలి. అందుకే నేను వచ్చాను. అందుకే 2000 సంవత్సరాల క్రితం మీ కొరకు ఆ సిలువలో నేను ఆకాశానికి భూమికి మధ్యలో నేను వ్రేలాడి నా ప్రాణత్యాగం చేసి రక్తం కార్చి నేను మిమ్మల్ని కొన్న దేవుడను కన్న దేవుడనని ఆయనే చెప్పాడు. అంతే కాకుండా ఎందరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో, అందుకే ఆయన చెప్పాడు, ఆయన మతం బోధించడానికి రాలేదు,
రాలేదండి. ప్రేక్షకులు వినండి, ఆయన మతం బోధించడానికి రాలేదు, కానీ దివికి మార్గాన్ని గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు. పరలోకానికి మార్గం ఏదో చెప్పడానికి. యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు. ప్రియ ప్రేక్షకులు, అక్కడికి మానవుడు ఈ భూమి మీద ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏమైపోతుందని కూడా భయంగా మానవుడికి ఉంటుంది. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు దివికి దేవునితో ఉండాలంటే, దేవునితో కలిసి జీవించాలంటే, దేవుడు ఉండే స్థలంలో నీవు ఉండాలంటే నీ హృదయములో ఆయన నివసించాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలి. అంటే నువ్వు చెప్పవలసిందంతా, అయ్యా ఇప్పుడే విన్నాను, దివికి నీ ఉండే స్థలానికి నేను రావాలంటే నువ్వు మార్గం చూపిస్తున్నావు. ఆ మార్గంలోనికి రావాలి అంటే నేను నీ యందు విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుడు లోకాన్ని అంటే ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించారని యోహాను 3:16 ఉంటుంది. ఇక్కడ కూడా కుమారుని మన కొరకు ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఈ మాటల ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఈ లోకంలో ఆయన జన్మించడానికి కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అందుకే లూకా సువార్తలో ఆ దేవదూత ఎప్పుడైతే యేసు ఈ లోకంలో జన్మించాడో పరము నుంచి దిగి వచ్చి మీ ప్రజలందరికీ శుభవార్త, ఒక కులముకు ఒక మతముకు సంబంధించి ప్రజలందరికీ ఇది సువార్త, శుభవార్త, రక్షణ వార్త అని ప్రకటించడం జరిగి ఉంటా ఉంది. ఇప్పుడేమో నేను ఎవరు వచ్చారన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. ఎప్పుడు వస్తాడు, ఎవరు వస్తారు అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు, ఆయన వస్తాడంట. 1 తెస్సలోనిక పత్రిక 4:13 నిద్రించుచున్న వారిని గురించి రాయబడింది. 16 ఆర్భాటముతో బూర శబ్దంతో, అప్పుడేమో రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడేమో ఆయన నిన్ను నన్ను పరమునకు చేర్చుకోవడానికి ఆయన రానేంటా ఉన్నాడు. పరము నుంచి వచ్చి ఆకాశంలో ఆకాశం భూమి మధ్యలో ఆయన ఉంటాడు. అంతేకాకుండా మనమందరము ఆయనతో ఎత్తబడతామంట. సదాకాలము ఆ రక్షకునితో, దివిలో ఉంటున్న రక్షకునితో మనం కలిసి జీవిస్తామంట. అంతేకాకుండా ఆయన వచ్చేటప్పుడు మన బహుమానాలు, వాని క్రియలను బట్టి వాని బహుమానం నా దగ్గర ఉంటుంది. ఆ బహుమానం ఆయన నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ బహుమానములు ఆయన దగ్గర నుంచి పొందాలంటే మన కొరకు త్యాగి అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. అందుకే ఆయన పండుగ, ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆయన నీ జీవితంలో జన్మించకపోతే, నీవు ఆయనను స్వీకరించకపోతే, నేను పాపిని నన్ను క్షమించని నువ్వు అడగకపోతే, ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, వస్తాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన నీ హృదయంలో లేకపోతే విడిచిపెట్టబడతావు. 2 మార్గాలు, జీవ మార్గం, నరక మార్గం. యేసును కలిగిన జీవితం జీవ మార్గమునకు నువ్వు వెళ్ళిపోతావు, నిత్యత్వమునకు వెళ్ళిపోయి ఈ లోకాశలు కలిగి లోకాశలతో జీవిస్తున్న నీవు ఒకవేళ ప్రభువుని స్వీకరించకుంటే ఆ నరక మార్గంలోనికి వెళ్తావని వాక్యం. ఏది కోరుకుంటావు? ఇద్దరం నీ కొరకు ఈ లోకంలో జన్మించి ప్రాణత్యాగం చేసి నిన్ను కన్న దేవుని హృదయంలో కలిగి ఉంటావా? ఆయనను నీ రక్షకునిగా కలిగి ఉంటావా? ఆయన నీ జీవాధిపతి, నీకు జీవమిస్తాడట, నిత్య జీవమిస్తాడట. ఆయనను కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? లేకుంటే ఈ లోకాశలు కలిగి చెడు సహవాసములు, చెడు బాంధవ్యాలు ఇవన్నీ కలిగి జీవిస్తే ఎప్పుడో మరణించుతాం. కొంతమంది త్వరగా మరణిస్తున్నారు, కొంతమంది 40 సంవత్సరాలకు, కొంతమంది 70 సంవత్సరాలకు మరణిస్తే నరక మార్గానికే వెళ్తారు. యేసు లోకంలో జన్మించిన యేసు ప్రభుకు నీ హృదయం ఇస్తే ఆయన ఉండే స్థలంలో ఒక దినం నీవు కూడా చనిపోయినా నువ్వు ఆ స్థలంలో నువ్వు ఉంటావని దేవుని వాక్యం. కొద్ది మాటలు నేను మీకు తెలియచేశాను. ఎక్కువ విషయాలు కావాలంటే రండి, ఇక్కడ జూబ్లీహిల్స్లో శివుని మందిరం ఉంటా ఉంది. కానీ ఈ మాటల ద్వారా నేను మీకే మీ తీర్మానాన్ని, ఒకవేళ ఇంకా ఇంతవరకు యేసు ప్రభుకు హృదయం లేకుంటే
ఈ దినమే, ఈ క్షణమే, యేసయ్యా నీ గురించి ఎప్పుడు వినలేదు, నా కొరకే పరమును విడిచి వచ్చావంట, నువ్వు మరి వెళ్ళావంట, మళ్ళీ వస్తావంట, వచ్చినప్పుడు నీ యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నువ్వు తీసుకొని వెళ్తావంట. నీవు నాకు కావాలి, నా హృదయంలో జన్మించు, ఈ లోకాశలు విడిచిపెట్టేస్తాను, పాప క్రియలను నేను విడిచిపెడతాను, నీ కొరకు జీవిస్తా అంటే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు. అంతేకాకుండా నీ అవస్థతలు తీరుస్తాడు. అడుగు వాటిని అన్నిటినీ అడుగుడి మీకు ఇవ్వబడున్నాయని చెప్పడం అవన్నీ ఆయన ఇస్తాడంట. ఆశిస్తున్నావా? ఆశిస్తుంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించుకుంటూ, పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీరు వచ్చారు. ఎవరు అని? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రానై ఉంటున్నాడు. వచ్చిన సమయానికి మిమ్ములను మా హృదయంలో ఉంటే మేము కూడా పరలోక రాజ్యంలో ఉంటామని తెలియజేశాం. ఎందరైతే ఈ దినం ఈ లోక రక్షకుడైన యేసు నా జీవితంలో జన్మించాను, నా రక్షకుడిగా ఉండాలని ఆశించారో వారిని బహుగా దీవించండి. వారికి ఏమైనా అవసరం ఉంటే, ఆర్థిక సమస్యలుంటే తొలగించండి, మానసిక బాధలుంటే తొలగించండి, శరీర సమస్యలుంటే తొలగించండి, ఆరోగ్యంగా ఉంచండి, ఆత్మబలముతో ఇచ్చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, మన కుటుంబాలను ఆస్వాదించి దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.